ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడతారు, కానీ ఆయనకు మొరపెట్టేవారు బహు కొద్ది మంది మాత్రమే. ప్రార్థించాలన్న మనసు రాదు, మొరపెట్టే అనుభవం ఉండదు. కాబట్టే దేవుడు మనలో నివాసం చెయ్యడం లేదు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అన్న వచనం ప్రకారం నిజముగా మొరపెట్టాలండి. మనల్ని మనం తగ్గించుకొని విరిగిన హృదయంతో నలిగిన మనసు కలిగి దేవునికి మొరపెట్టాలి. ప్రియులారా, ఇలాంటి నిజమైన ప్రార్థన శ్రమలో ఉన్న వారికి మాత్రమే వస్తుంది. దేవుని యందు నమ్మకం కలిగి జీవించేవారు మాత్రమే ప్రతి పరిస్థితిని బట్టి మొరపెడుతూ ఉంటారు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిపిస్తాడు, నాకు తోడయుంటాడు అనే నమ్మకం వారిలో ఉంటుంది. ప్రియులారా, మనం ఆ దేవునికి మొరపెట్టునప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉంటాడు. కొన్ని సమయాలలో ఏదైనా కష్టం వస్తే మన తల్లిదండ్రులే మన వద్ద ఉండకపోవచ్చు. మన భార్య, భర్త, మన పిల్లలు మనకు అందుబాటులో ఉండరేమో, కానీ ఆ దేవుడు మాత్రం తన బిడ్డలమైన మనకు ఎల్లప్పుడూ సమీపముగానే ఉంటాడు. మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా సమీపంగా, ఇంత దగ్గరగా ఉన్న దేవునిని మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆపత్కాలములో, కష్టకాలంలో, శ్రమ దినమున ఆయనే మనకు ఆశ్రయదుర్గము. ఆ దేవుడు మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడండి. ఈనాడు మనుషుల సహాయం వ్యర్థము. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు కునుకని నిద్రించని దేవుడు, విశ్రాంతి ఎరుగని వాడు. ఒకవేళ నేను విశ్రాంతి తీసుకుంటే, నేను నిద్రిస్తే నా బిడ్డల పరిస్థితి ఏంటి? సాతాను నా బిడ్డలను నాశనం చేస్తాడని దేవుడు నిద్రించకుండా మనల్ని తన కనుపాప వలె నిత్యము కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. ప్రియ విశ్వాసి, హాగరు తన యజమానురాలైన శారా చేత బయటకు పంపివేయబడింది. హాగరు తన కుమారునితో ఒంటరిగా అరణ్యంలో ఏ దిక్కు లేక, సహాయం చేసేవారు లేక, ఆదరించి ఓదార్చేవారు కానరాక, తన కన్నీటిని తుడిచి కష్టకాలంలో ఆదుకునే మనుషులు లేక ఎంతో కన్నీరు కార్చింది. అరణ్యంలో ఎటువైపు నుండి ఏ జంతువు వస్తుందో, తనకేం హాని కలుగుద్దో అని ఎంతో భయంతో కలవరంలో ఉన్న హాగరును దేవుడు చూచాడండి. వాస్తవానికి తనతో ఏ ఒక్కరూ లేరు. ఒకప్పుడు తన చుట్టూ ఎంతో మంది ఉన్నారేమో, చివరకు ఒంటరిని చేశారు. మరి అంత ఘోరమైన పరిస్థితిలో దేవుడు తనకు సమీపంగా ఉన్నాడండి. హాగరు అని పిలిచాడు, తనను ఓదార్చాడు. అంతేకాదు, హాగరు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ విశ్వాసి, నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధల మధ్య కన్నీరు కారుస్తున్నా, నువ్వు సేవించే దేవుడు నీకు తోడయ్యున్నాడని, నీకు సమీపంగా ఉన్నాడని ఏమాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఒకప్పుడు నీ సొంత వారే, నిన్ను ఎంతో అపురూపంగా ప్రేమించి చూసుకున్న వారే ఈనాడు నిన్ను విడిచిపెట్టి నిన్ను ఒంటరిని చేశారా? మొదట నీ భర్త లేక నీ భార్య ఎంతో నిన్ను ప్రేమించి నిన్ను మంచిగా చూసుకొని ఈనాడు నీపై ప్రేమ తగ్గి నిన్ను నిర్లక్ష్యం చేశారా? ఒకప్పుడు నీ స్థితి ఎంతో బాగుండేది. గొప్ప ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారంలో లాభాలు పొందుతూ సంతోషంగా జీవించే నువ్వు చివరకు ఉద్యోగం కోల్పోయి, ఆస్తులను కోల్పోయి ఎన్నో నష్టాల మధ్య కన్నీరు కారుస్తున్నావా? ఈనాడు అందరూ నీకు వ్యతిరేకంగా మారి నీకెక్కడా మంచి సాక్ష్యం లేకుండా నిన్ను దోషిని చేశారా? ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా? అనేకమైన అక్కరలు, కొరతలు, అనారోగ్యాల మధ్య కన్నీరు కారుస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ బాధపడొద్దు. నీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. హాగరు గుర్తించింది, చూచుచున్న దేవుడవు నీవే అని.
తన స్థితిని, తన కష్టాన్ని, తన నిందలను, శ్రమలను దేవుడు చూచాడని, సహాయం చేస్తాడని గుర్తించిందండి. కాబట్టే దేవుని ద్వారా గొప్ప సహాయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నది. ఈనాడు నువ్వు కూడా గుర్తించు. నీ బాధలను, నీ కష్టాలను, నీ కన్నిటిని చూచే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని నువ్వు గుర్తెరుగు. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు మనం మొరపెట్టున్నప్పుడెల్లా మనకు సమీపంగా ఉంటాడు, మనకు తోడై ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు, మన ప్రార్థనలు వింటూ ఉంటాడు, మనకు సహాయం చెయ్యాలని ఎంతో ఆశ కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. మనకు సమీపంగా ఉండే దేవునికి మొరపెట్టు. గొప్ప జనముగా నిన్ను చేసే ఆ పరమ తండ్రికి ప్రార్థించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు లేడండి. మన మొరలను వినాలని, మన ప్రార్థనలు ఆలకించాలని ఆ దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము మొరపెట్టినప్పుడు మాకు సమీపంగా ఉండే దేవుడోగా, మాకు తోడయ్యుండే దేవుడోగా, మా మొరలను ఆలకించి మీ గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లి మరిచినా, తండ్రి విడిచినా నేను నిన్ను విడువను అని పలికిన దేవుడో తండ్రి, మా యందు జాలి చూపే దేవుడో తండ్రి, మా యందు శ్రద్ధ చూపే దేవుడో తండ్రి, మా పక్షమున గొప్ప కార్యం చేసే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, నిత్యము మీ కనుపాప వలె మమ్మను రక్షించే దేవుడో తండ్రి, మాకు ఎలాంటి ఆపద, హాని, ఆటంకం రాకుండా కాపాడే దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. దయగలిగిన దేవుడవు తండ్రి, కృపగలిగిన దేవుడవు, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, మీ జాలి, దయ, కనికరాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేయబోయే పనులలో, ప్రయత్నాలలో సహాయం చెయ్యండి దేవా. మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవయ్యా, కృపగలిగిన దేవుడవు, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డలకు ఈ దినమున మీరే తోడయ్యుండండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. రాసే హస్తాన్ని బలపరచండి. నీ బిడ్డల్ని మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పరీక్షలు రాసే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ విధంగా దేవా, నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం విషయమై వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దేవా. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగిన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మధ్య మనస్పర్ధలు, కోపాలు, విభేదాలు తొలగించండి దేవా. అయ్యా, మీకు సాక్షులుగా మీ యందు భయం, భక్తి కలిగి జీవించే బిడలుగా ఉండటకు సహాయం చెయ్యండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపుటకు సహాయం చెయ్యండి. అయ్యా, చిన్ననాటి నుండే బిడ్డల్ని మీరు రక్షించండి. అయ్యా, చిన్ననాడే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని నిత్యము మీ యందు ఆనందించే కుటుంబంగా ఉండటకు సహాయం చెయ్యండి. ప్రియులు ప్రతి దినం
దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండగా, రకరకాల టెస్టులు చేయించుకుంటుండగా, మందులు మింగుతుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. అయ్యా, మీరే వారికి సఫలతను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు నెరవేర్చమని, గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. అయ్యా, నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి ఎన్నో బాధలను అనుభవిస్తున్న బిడ్డలందరి బాధల్ని మీరు దూరపరచండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే పనులలో అభివృద్ధిని, ఆశీర్వాదమును, హెచ్చింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను మీరు దీవించండి. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవా, నీ పరిచర్య చేసే బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, భూ వివాదాలతో, ఆస్తుల పంపకాలను బట్టి రకరకాల బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. చక్కటి శ్రేష్టమైన గృహాలను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుచుండగా ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు రక్షించండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి శ్రేష్టమైన జాబులను మరలా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కటి ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ, వారి కష్టం, దిగులు, శ్రమ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. దయచేసి నీ బిడ్డల పక్షమును మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున ప్రవ్వా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. వారి గృహాలను మీరు దీవించండి. వారు చేసే ప్రతి పనిలో తోడై ఉండండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారిని కాపాడండి, భద్రపరచండి, పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలలో తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అనేక నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రమల నుండి, కష్టాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా,
నీ బిడ్డలు ఈ దినమున ఏదైతే ఆశిస్తున్నారో, దేనినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో వాటన్నిటిని వారి జీవితంలో సంపూర్ణంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలు ఆలకించే దేవుడోగా, ప్రతిఫలమిచ్చే దేవుడోగా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.